నమస్కారం ఫ్రెండ్స్. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కానీ ఆ గెలుపు వెనుక ఎంతోమంది రక్తముంది. ప్రపంచాన్నే నడిపించిన సూత్రధారి శ్రీకృష్ణుడు యుద్ధం తర్వాత ఏమయ్యాడు? స్వయంగా దేవుడే అయినా ఆయన మరణం ఎందుకు అంత సాధారణంగా, ఇంకా చెప్పాలి అంటే అంత ట్రాజిక్గా జరిగింది? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం పురాణం కాదు, ఇది కర్మ సిద్ధాంతం యొక్క పరాకాష్ఠ. అసలు కృష్ణుడు ఎలాంటి పరిస్థితుల్లో ద్వారకాని వదిలేశాడు? చివరి క్షణాల్లో ఆయన మనసులో ఏముంది? పదండి ఆ చీకటి రోజులకు వెళ్దాం. యుద్ధం పూర్తి అయ్యాక కురుక్షేత్ర రణరంగమంతా సవాల దిబ్బలా మారింది. 100 మంది కొడుకులని పోగొట్టుకున్న గాంధారి ఆ తల్లి గుండెమంట ముందు ఎవరూ నిలబడలేరు. కృష్ణ ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె ఆయనని చూసి, కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోయేది కదా, నా కొడుకులను బ్రతికించగలిగే శక్తి నీకు ఉన్నా ఎందుకు చేయలేదు అని నిలదీసింది. ఆవేశంతో ఆమె, ఎలా అయితే నా వంశం సర్వనాశనమయ్యిందో అలాగే నీ యాదవ వంశం కూడా కొట్టుకుని చాస్తుంది. నువ్వు దిక్కులేని చావు చాస్తావు అని శపించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తథాస్తు అన్నాడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, దేవుడైనా సరే కర్మ నుండి తప్పించుకోలేదు. ఫ్రెండ్స్, ఇలాంటి డీప్ మైథలాజికల్ ఎనాలిసిస్ ఇంకా మిస్టరీస్ మీకు ఇష్టమైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. దీనివల్ల మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. గాంధారి శాపం పని చేయడం మొదలుపెట్టింది. ద్వారకాలో దుస్సకునాలు మొదలయ్యాయి. యాదవ వంశంలో గర్వం పెరిగిపోయింది. ఋషులను అవమానించడంతో వాళ్ల శాపం వల్ల ముసలం అంటే ఐరన్ రాడ్ పుట్టింది. దాన్ని పొడి చేసి సముద్రంలో కలిపినా అది గడ్డిలా మొలిచింది. విధి ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, ప్రభాస తీరనా జరిగిన విందు అంటే పార్టీలో యాదవులు మత్తులో మునిగి ఆ గడ్డినే ఆయుధాలుగా మార్చుకొని ఒకరినొకరు నరుక్కుని చనిపోయారు. తన కళ్ళ ముందే తన వంశమంతా నాశనమవుతుంటే శ్రీకృష్ణుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది జరగాల్సిందే అని. భూమి భారం తగ్గించాలంటే శక్తి ఉన్నవారు కూడా అంతమవ్వాలి. అందరూ చనిపోయాక, బలరాముడు కూడా సమాధిలోకి వెళ్ళిపోయాక శ్రీకృష్ణుడు ఒంటరిగా ఒక అడవిలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన కాలు మీద కాలు వేసుకుని పడుకున్నారు. ఆయన కాలిపాదం ఎర్ర తామర పువ్వులా మెరుస్తోంది. దూరం నుండి జరా అనే వేటగాడు దీన్ని చూసి ఏదో జింక ముఖం అనుకుని బాణం వదిలాడు. ఆ బాణం నేరగా వెళ్లి కృష్ణుడి కాలిపాదంలో దిగింది. రక్తం ఏరులా పారింది. జరా దగ్గరకు వచ్చి చూసి, అయ్యో స్వామి, దేవుడు అని తెలియక తప్పు చేశాను అని ఏడ్చాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట మనందరికీ ఒక పెద్ద లెసన్. కృష్ణుడు జరాతో అన్నాడు, జరా, నువ్వు భయపడకు, ఇది తప్పు కాదు, ఇది విధి. త్రేతాయుగంలో నేను రాముడిగా ఉన్నప్పుడు వాలిని చాటున కొట్టాను. ఆ వాలినే ఈరోజు నువ్వు జరాగా పుట్టి నాపై పగ తీర్చుకున్నావు. కర్మ ఎవరినీ వదలదు, నన్ను కూడా. చూసారా ఫ్రెండ్స్, దేవుడైనా సరే చేసిన పనికి ఫలితం అనుభవించాల్సిందే. అది సృష్టి ధర్మం. కృష్ణుడు తన అవతారం చలించి వైకుంఠానికి వెళ్ళిపోయారు. వెంటనే ద్వారకానగరం సముద్రంలో మునిగిపోయింది. కలియుగం మొదలయింది. కృష్ణుడి మరణం మనకు చెప్పే అసలు నిజం ఏంటంటే, పుట్టిన ప్రతివాడు, అది దేవుడైనా సరే, గిట్టక తప్పదు. కానీ ఎలాంటి జీవితం గడిపాం అనేదే ముఖ్యం. ఇప్పుడు మిమ్మల్ని నాకొక ప్రశ్న అడగాలని ఉంది. కృష్ణుడు గాంధారి శాపాన్ని తిప్పికొట్టే శక్తి ఉన్నా ఎందుకు మౌనంగా భరించాడు? ఆయన మరణంతో మనుష్యులకు కర్మ గొప్పతనాన్ని నేర్పించాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. జై శ్రీకృష్ణ.